అమెరికా ప్రజాస్వామ్యం గురించి ఎలన్ మాస్క్ చెప్పింది చూసాం. ఏదైతే అక్కడ డ్రాప్ బాక్సులు తీసేయాలా, మెయిలిన్ పోల్ది తీసేయాలి అన్నటువంటిది, దాంట్లో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోంది అన్నటువంటి పాయింటే మెన్షన్ అయింది. బ్రిటన్ దగ్గర అట్లాంటి సిస్టమ్ లేదు, మనలాంటిదే. అంటే మనం బ్రిటన్ నుంచి నేను కదా ఎలక్షన్ సిస్టమ్ అనేది ఉంది. అంతకుముందు మనంతా రాజ్యాలు రాజులు కదా. అక్కడ బ్రిటన్ వాళ్ళు కంపల్సరీగా ఐడెంటిటీ కార్డు ఉండాలి. మనకి ఇక్కడ ఎట్లయితే ఓటర్ ఐడి ఇట్లాంటిది ఉంటుందో అక్కడ కంపల్సరీగా ఉండాలి. ఇంకోటి, అక్కడ భారతీయులు ఎవరైతే, భారతీయులే కాదు, ఎవరైతే దీన్ని ఏమంటారు, మన కామన్వెల్త్ దేశాలు అంటే ఒకనాడు బ్రిటిష్ పరిపాలించినటువంటి దేశాల నుంచి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉంటుంది. మిగతా వాళ్ళకైతే నెక్స్ట్ తరానికి ఉండొచ్చును, లేకపోతే పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చిన తర్వాత ఉంటుంది, మిగతాది ఉంటుంది. బట్ అక్కడ పోలింగ్ బూత్లోకి వెళ్ళినే వేస్తారు. సరే, అందులో మనకి వాళ్ళకి తేడా ఏంటి, మనం ఈవీఎంల సిస్టంలోకి వస్తే వాళ్ళు ఒక పెన్సిలు, మన పాత రోజుల్లో ఉండేటటువంటి బ్యాలెట్టు అలాంటి తరహాలో ఉంటుంది. కాకపోతే అమెరికాతో పోల్చుకుంటే బెటర్ అనమాట.